హలో అండి. అన్న సార్ నమస్తే అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? అన్న మేము ఓల్డ్ సిటీకి వెళ్ళి మాట్లాడుతున్నాము. ఓకే. ఓకే. చెప్పన్నా. నా పేరు బబ్లు అన్న. రైట్. చూస్తున్నారు కన్నా అటర్ ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ స్టోరీ అనేది. ఆ, అట్లా కాదన్న ఇప్పుడు ఆ! మీ ఇది వాయిస్ కొంచెం చెప్పండి. హలో! ఇప్పుడు వినిపిస్తుందా అన్న? ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు హ్మ్. మేము ఎక్కువ చదువుకోలేదన్న. ఓకే. మేము అంటే ఓకే. ఆ, హ్మ్. మాకేం కనిపిస్తుందో అది చెప్తాం. చెప్పండి. మీరేం అనుకోవద్దు. తప్పకుండా. అయ్యో! ఇప్పుడు ఈ పాత తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం అనేది మీరు హ్మ్. ఒక టాపిక్ మీద మాట్లాడుతారు. అవును. అవును. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. ఏం అర్థమైతది? వెనకటికి 10 ఏళ్లకు తెలంగాణ ఎట్లుండే, ఓకే. దాన్ని వీళ్ళు ఎట్లా చేసిరు ఎట్లా అంటే అనేది ఆ విగ్రహాలు రెండు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కిరీటాలు కూడా తీసేసిర్రు. బతుకమ్మని తీసేసి చెయ్యి పెట్టిర్రు. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా దాంట్లో పెద్దగా ఏం తేడా ఉందండి. ఇదే అన్న. హ్మ్. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారు, డెవలప్ కావాలనుకుంటారు దినదినం. అచ్చా! అట్లంటారా? అంటే ఉన్న ఎవరన్నా దానిలోనే తక్కువ తీసేసిరనేది కావాలనుకుంటారా? అనుకోరులేండి. అంటే ఈ ప్రభుత్వాలకు అరే లే అన్న, ఇప్పుడు అంటే కుంచిత మీరు చెప్పుర్రి. మనస్తత్వాలుంటాయి. లేదు ఇప్పుడు మీరు చెప్పుర్రి. ఇప్పుడు హ్మ్. మన ఇంట్లో కూడా హ్మ్. సొమ్ములు ఉన్నా గానీ హ్మ్. అవి వేసుకొని పోతారా దావత్కు, లేకపోతే అవి తీసేసి పోతారా? యేసుకొనే పోతారు ఆబ్వియస్‌లీ. అంటే ఏందన్నా, హ్మ్. వీళ్ళకి ఏంటంటే అంటే మొత్తం వీళ్ళే డెవలప్ ఎట్లా చేస్తారు? లేదు. 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 మాకేం ఇడవరా అంటే డెవలప్ చేయనీకి? నేనేమనుకుంటున్నానంటే నేనేమనుకుంటా బబ్లు గారు నేనేమంటున్నా అంటే మళ్ళా కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణ తల్లికి విగ్రహాలు అదేమంటారు విగ్రహానికి కిరీటాలు, ఆ తర్వాత వడ్డాణాలు అవన్నీ తీసేసి ఇక నుంచి మళ్ళా రాబోయే రోజుల్లో పెడదామని అనుకుంటున్నారేమో కదా ఈ ప్రభుత్వం. మళ్ళా అన్న నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ పెట్టేటప్పుడు. అన్న మాది మధ్య తరగతి కుటుంబం అన్న. ఓకే. మా నాయన హ్మ్. ఆటో నడిపించి హ్మ్. కష్టపడి మమ్మల్ని పెంచిండు. వెరీ గుడ్. మేము 10థ్ ఇంటర్ చదువుకున్నాం. మా హ్మ్. నాయన అంతవరకు చదువుకోలే. హ్మ్. ఇప్పుడు మేము మా పిల్లలకి రేపటి దినము హ్మ్. మినిమం డిగ్రీ ఇంజనీరింగ్ చదివిస్తే మంచిగా ఉంటది. అవును. మళ్ళీ ఆటో ఇప్పిస్తా ఎంతో పోతా అంటే ఎట్లయితుంది అన్న? కరెక్టే. పాయింటే. అంటే మనం ముంగటి పోయినాం, దాని మీదకి వెళ్ళి ఇంకా మంచిగా చేయాలి కానీ హ్మ్. ఎంతో పోతారన్న ఎవరన్నా? అంటే ఇప్పుడు అయినా ఇప్పుడు ఖాళీ చెయ్యి పెట్టడానికే బతుకమ్మ చేతికి తీసేస్తారన్న? అంతే కదా! మరి చేసి చూయించాలి కదండీ! అవునా? ఇప్పుడు చెయ్యి అనేది ఎవరికన్నా ఉంటది. హ్మ్. బతుకమ్మ అనేది ఖాళీ తెలంగాణలోకి ఉంటది. కరెక్టా అన్న? హ్మ్. మరి అదే ఇప్పుడు మనకు బతుకమ్మ వాళ్ళన్నట్టు ఇంపార్టెంటా, చెయ్యి ఇంపార్టెంటా? అభయహస్తమో లేకపోతే ఏదో ఒక సింబాలిక్‌గా చూయించే ప్రయత్నం చేస్తుర్రు అనుకోవచ్చు గదా! ఈ ఎవరికి చూపిస్తుర్రు అన్న? ఇప్పుడు ప్రజలకు. ఆ ప్రజలే పొట్టు పొట్టు తిరుగుతురుగా, మీరు చూస్తలేరన్న? అట్లా చూపిస్తుర్రు కాబట్టే మేము మీకు మొండి చేయి చూపిస్తున్నాం అని చెప్పేసి పెట్టిండేమో సింబాలిక్‌గా. ఇక వాళ్ళకి తెలవాలి, మీకు తెలవాలన్న. హ్మ్. నేనైతే ఏడదాకా చూస్తున్నాను. ఆ! ఇప్పుడు రోడ్ల మీద మాట్లాడుకున్నా ఏంటన్నా జనాలు మాట్లాడుకుంటారు కదా, ఇనేది నాకేం అర్థం అవుతుందంటే, హ్మ్. ఈయనకి ఏం చేతనైతలేదు, హ్మ్. హ్మ్. ఈయనకి మంచిగా చేయనీకి వస్తలేదు, ఓకే. ఈయనకేం తెలుస్తలేదు ఎట్లా పాలించాలి రాష్ట్రం అంటూ నేను ఓకే. ఇన్న కాడికి చెప్తున్నానా. ఇప్పుడు నేను ఇది చేంజ్ చేస్తా, హ్మ్. అది అది మారుస్తా. హ్మ్. ఎవరు చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి? ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అంటే చేయకపోతే ఒకటన్నా ఏం ఏ ముందుకుపోతుండేనా? ఒకటి బబ్లు గారు ఏ ప్రభుత్వం వచ్చినా గూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మార్పు అనేది కనిపిస్తా ఉంటారు. మార్పు పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ మార్పులో భాగంగానే ఇవన్నీ చేస్తుర్రు అనుకోవచ్చు గదా! అన్న ఇగో మార్పు అంటే హ్మ్. ఓట్లు వేసినోళ్ళు జనాలు హ్మ్. మంచి మార్పు కోసం వేసిరన్న. హ్మ్. మార్పు అంటే చెడు కూడా ఉండొచ్చు, మంచి కూడా ఉండొచ్చు కదన్న. అవును. మార్పయితే మార్పే గదా! అయితే వాళ్ళు ఏదైతే చెప్పిన మార్పు అదైతే వస్తుంది గదా! అచ్చా అవునన్నా, ఇప్పుడు నీ అంగి మారుస్తా అని చెప్పి చినిగిపోయిన అంగి తెచ్చేస్తే అది కూడా మార్పు అవుతుందన్నా. అవునా? అంతే కదన్నా. నీకు మార్పు చేస్తా అంటే నీ పాత అంగి తీసి కొత్త అంగి దొరుకుతాడు ఎవడన్నా, నువ్వు వేసుకున్నది తీసి ఇంకా పాతది చేస్తారా అన్న? మరి ఇప్పుడు ఆ మార్పును చూసే ప్రజలు ఓటేసిర్రు గదండీ! అరే నువ్వు నువ్వు చూడన్నా, ముసలోళ్ళు తిరుగుతురన్నా రైతులు. సరే ఇప్పుడు మీరు వాళ్ళకి మీ మీ మీరు చెప్పండి. మీరేసిర్రా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి మార్పును చూసి? మేము వేయలేమన్నా. హుహుహు. మీరేయలేదా? మేము వేయలేము. ఓకే. ఏ లేదంటే ఇక మనం దాని గురించి మనం ఏం చెప్పడానికి ఏం లేదంట. అంటే ఒకటైతే నిజం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో అస్తిత్వం అనేది మళ్ళా చెప్తానే ఉన్నా, ఆత్మగౌరవం అనేది మళ్ళా చెప్తున్నా. కల్చర్‌కు మాత్రం మళ్ళొకసారి ఏమంటారు దాన్ని, ఇక్కడ ఈ కల్చర్‌కు మాత్రం మరొకసారి దాన్ని ఒక కరెక్ట్ వర్డ్ అయితే నాకు రావట్లేదు.
దాని మీద అయితే దాడి జరుగుతూ ఉంది. కల్చర్ వెళ్ళిపోతట్టే ఉంది ఇక్కడ తెలంగాణ అన్న అంటే మనకు. అన్న అది చెప్తా మీకు, అది ఎందుకు అవుతుందో చెప్తా. ఆ. ఈయన సగం ఆంధ్రోడు, ఎట్లా? కొడంగల్ ఈయన కదా? బాస్ కొడంగల్ ఆంధ్రోడు కదా కొండారెడ్డిపల్లి కదా? అరే అన్న ఈడ పుట్టినంత మాత్రాన అయిపోతుందా అన్న? ఈయన బాస్ ఏడుంటాడన్న? బాస్ కాదు కదా, ఆయన సహచరుడు అని చెప్పేసి అంటున్నారు కదా. అన్న సహచరం చెప్పులు మోస్తారా? బాస్ మీరు చూసిరో లేదో ఫోటో? నేనైతే చూసిన ఒకటి. అంటే ఈ రోజు చాలా మార్పులు ఉన్నాయండి, మార్ఫింగ్ ఫొటోస్ వస్తూ ఉన్నాయి, ఎన్ని వస్తూ ఉంటాయి, కానీ ఫోటోలు చూసి నమ్మేటట్లేదు కదా. అన్న ఎవరిని అడిగినా ఇలా బాస్ ఎవరో చెప్తారన్న, చదువుకున్న అడిగినా ఇక్కడే చెప్తారు. మేమే ప్రశ్నించే గొంతుకలే జర్నలిస్టులు అడిగితే ఏమని చెప్పిండు, ఇంకెవరన్నా అట్లా అంటే ముడ్డి మీదంతా నాకు ఆయన బాస్ కాదు అన్న సహచరుడు అని చెప్పేసి అన్నాడు. ఇంకేం అన్న ఆయన మస్తు ఒట్లు కూడా వేసిండు అన్న దేవుళ్ళ మీద, మరి మన వీకెండా ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు భూకంపం వచ్చిందని అంటున్నారు కదా. ఇక నేనైతే చెప్పలేనన్న మళ్ళీ భూకంపాలు ఎందుకు వస్తున్నాయో, కానీ ఆయన ఏమేమి చెప్పిండో అన్ని చేస్తే కదా ఆయన మాట నమ్మొచ్చు. సరే చూద్దాం ఇక మీరు భవిష్యత్తులో. పైసలు తెచ్చుకోరి, నేను మాఫ్ చేస్తా, ఇది చేయరా చేయరా అని చెప్పిండు కదా. ఏమేం అందులో నిబాంచిండో చెప్తే దాన్ని బట్టి నమ్ముదాం మనం మాట.